హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్సిఎల్ నార్థన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి మొత్తం దీనిలో 3 పొజిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది వచ్చేసి మనకి టెక్నీషియన్ ఫిట్టర్, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, అదేవిధంగా టెక్నీషియన్ వెల్డర్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ ఫిట్టర్కి వచ్చేసి మనకి 10th క్లాస్తో పాటు ఐటీఐ 2 years కోర్స్ అనేది ఫిట్టర్ ట్రేడ్లో కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా 1 year అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ సర్టిఫికేషన్ అయితే పొంది ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్. దీనికి కూడా మనకి 10th క్లాస్తో పాటు 2 years ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో. అదేవిధంగా 1 year అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఎన్సీవీటీ సర్టిఫికేషన్ అయితే కలిగి ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక టెక్నీషియన్ వెల్డర్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్తో పాటు ఐటీఐ 2 years ఐటీఐ కంప్లీట్ అనేది చేసి ఉండాలి వెల్డర్ ట్రేడ్లో. అదేవిధంగా 1 year అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఎన్సీవీటీ సర్టిఫికేషన్ అయితే కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి పొజిషన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియో లెంతీ అవుతుందని నేను ఇదన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు ఒకసారి ఇక్కడ వీడియో అనేది హోల్డ్ చేసి టోటల్గా వేకెన్సీస్ అయితే చూసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక 200 అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఐటీఐ పూర్తి చేసి ఈ 3 ట్రేడ్లో అదేవిధంగా అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఎన్సీవీటీ సర్టిఫికేషన్ కలిగిన వారికి ఈ నోటిఫికేషన్ అయితే మంచి ఛాన్స్ అనేది చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే, దీనిలో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక 18 to 30 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years ఇవ్వడం జరిగింది. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కూడా మ్యాక్సిమం 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే కనుక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ జీఎస్టీ 180 రూపీస్, టోటల్గా 1180 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం పీడబ్ల్యూబీడీ అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే ఈ ఫీజు నుంచి ఎగ్జంప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళ ఫీజు అయితే ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఎగ్జామినేషన్ ఫీజు అంతా కూడా మనం ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే పే చేయవలసి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి ఈ ఫీజు పేమెంట్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే కనుక మనకి దీనిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఈచ్ ట్రేడ్కి సంబంధించి డిఫరెంట్ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 90 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనిలో మనకి 2 sections ఇవ్వడం జరుగుతుంది, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏలో వచ్చేసి మనకి టెక్నికల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెక్షన్ బి చూసుకున్నట్లయితే కనుక ఇందులో మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, వెర్బల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటివ్ ఆప్టిట్యూడ్ మొత్తం 30 మార్క్స్కి అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మనకి ఈచ్ క్వశ్చన్ 1 mark అనేది క్యారీ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే అందుబాటులో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. మ్యాక్సిమం 100 మార్క్స్కి అయితే క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 50 marks కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఓబీసీ అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే మనకి 40 marks కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మనకి మెరిట్ ఆధారంగా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఈ పోస్ట్కి ఎలా అప్లై చేయాలో ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ముందుగా మనం nclcal.in అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కెరీర్స్లో మనకి రిక్రూట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్లో మనం ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలో మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ వీడియో ఉంది. మీరు ఆ వీడియోని ఫాలో అయ్యి కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయవచ్చు. అప్లై చేసే సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్గా మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా స్కాన్ సిగ్నేచర్ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా మనకి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి ఫ్రెండ్స్. అది డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ సర్టిఫికేట్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్, అదేవిధంగా 1 year అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసినటువంటి ఎన్సీవీటీ సర్టిఫికేట్, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి చెందిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 17/4/2025 10 AM ఓపెన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే కనుక 10th May 2025 11:59 PM వరకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డేట్, అదేవిధంగా డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అన్నీ కూడా మనం అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.